లో ఏం నేర్చుకుంటున్నాం? వాట్ ఈస్ అవర్ టాపిక్? క్వాంటమ్ నంబర్స్, రైట్? సో క్వాంటమ్ నంబర్స్ లో సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 3 క్వాంటమ్ నంబర్స్. అవునా మా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? క్లియర్ గా ఉంది మేడం. ఓకే మా, ఎక్కడైనా క్లియర్ గా లేకపోతే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే ఓకే మేడం. గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఏంటి క్వాంటమ్ నంబర్స్ అంటే? దెర్ ఆర్ 4 types of quantum numbers. అవునా? సో వాట్ ఆర్ దే? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, సెకండ్ వన్ azimuthal quantum number, magnetic angular quantum momentum number. quantum number, spin quantum number. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్న అజిముతల్ క్వాంటమ్ నంబర్ అన్న సేమ్. ఓకేనా? సో ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ విచ్ లెటర్? Small n, madam. మేడం Small n. Very good. So and next one is L, angular madam. momentum. Small L. Angular momentum quantum number or azimuthal quantum number that is denoted by the letter small l, right? So next third one is the Magnetic magnetic quantum number, madam. that is denoted by the letter L. Small m, madam. small M, ml, madam. ml. ఎందుకు ml అంటే సఫిక్స్ లో l రాస్తాం. అవునా? స్మాల్ m కి సఫిక్స్ లో స్మాల్ l రాస్తాం. వై వి రైట్ స్మాల్ l యాజ్ సఫిక్స్? మేడం చెప్పమ్మా. M అనే చెప్పారు మేడం మీరు క్లాస్ లో ఉన్నా. ఏమా? సారు M అని చెప్పారు మేడం, L వద్దన్నారు మేడం. సఫిక్స్ మీకు టెక్స్ట్ బుక్ లో యాక్చువల్ గా దాన్ని m అనే డినోట్ చేస్తాము, కానీ టెక్స్ట్ బుక్ లో ml అని ఇచ్చారు కదా. ఒకసారి చూ. సో ml అక్కడ l ఎందుకు ఇండికేట్ చేశారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద l వాల్యూ అని చెప్పినాను. అవునా? సో ఎలా రాసినా ఒకటే, ml రాసినా సేమ్, ఓన్లీ m రాసినా కూడా ఏం కాదు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. అవునా? ఏం నేర్చుకున్నాం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ లో? హౌ మెనీ డీజనరేషన్ ఆర్బిటాల్స్ what is mean by degenerated orbitals? హ్యావింగ్ సేమ్ ఎనర్జీ మేడం. వేటికి సేమ్ ఎనర్జీ ఉంటుంది? ఆర్బిట్ ఆర్బిటాల్స్ the orbitals which is having same energy that possess in a subshell. సో ఒక సబ్షెల్ లో ఉన్న ఆర్బిటాల్స్ కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. అవునా? అలాంటి ఆర్బిటాల్స్ నే ఏమంటున్నాము? డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటున్నాం. అవునా? సో వాట్ ఆర్ ద వాల్యూస్, వాట్ ఆర్ ద ఇంటీజర్ వాల్యూస్ ఫర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్? సో ఎవ్రీ క్వాంటమ్ నంబర్ కి మైనస్ మైనస్ 1 కాదు, మైనస్ ఎల్. minus L2 plus L, madam. మైనస్ L2 ప్లస్ L, నాట్ -1 అని చెప్పకూడదు. -1 అక్కడ నంబర్స్ ఎక్కడ వస్తాయి అంటే ఎప్పుడైతే మనం ఒక ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు నంబర్స్ ని మనం చెప్తాము. యాక్చువల్ గా దాని జనరల్ ఫార్ములా ఏంటి? జనరల్ ఇంటీజర్ వాల్యూస్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎల్ అన్నాం కదా, దట్ ఈస్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్నాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కి వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే -L2 ప్లస్ L అంటాం. ఓకేనా? సో ఆ మధ్యలో ఉన్న రిమైనింగ్ -L నుంచి +L వరకు ఉన్న మధ్యలో ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా రాస్తాం. ఎప్పుడు ఆర్బిటాల్ కి. మీకు లాస్ట్ క్లాస్ లో పక్కన టేబుల్ చెప్పాను కదా, టేబుల్ 2 పేజ్ నంబర్ 120 లో టేబుల్ 2 అని చెప్పినాను కదా. సో అక్కడ ఆ వాల్యూస్ అన్ని మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి క్వాంటమ్ నంబర్ కి కూడా మినిమం వాల్యూ ఉంటుంది, మాక్సిమం వాల్యూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అవునా? సో వాట్ ఈస్ ద మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ కి మినిమం వాల్యూ ఏంటి, మాక్సిమం వాల్యూ ఏంటి? Minimum value 1, madam. Maximum value infinity, madam. Infinity. Very good. And what about angular momentum quantum number? Minimum 0, madam. Maximum n minus 1, madam. N minus 1. Very good. So like that there is a minimum and maximum values for magnetic quantum number, right? What is maximum and minimum values? Means -L is the minimum value and +L is the maximum value. అవునా? సో అక్కడ ఇంకా ఏం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో?
హౌ మెనీ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్ అని చెప్పి నేర్చుకున్నాం. దానికి కూడా ఒక ఫార్ములా చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ 2L plus 2L plus L. 2L plus 1. Very good. So One. S అనే subshell లో how many orbitals are present in S subshell and how many One. orbitals are present in P subshell అని చెప్పి 2L plus 1 అనే ఫార్ములాని యూజ్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చాం. అవును, అక్కడ టేబుల్ కూడా ఫిల్ చేయించాను లాస్ట్ టైం మీతో. సో అక్కడ మీరు ఆ నంబర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఏం నంబర్స్ అమ్మా? ఆడ్ నంబర్సా ఈవెన్ నంబర్సా? 1 Odd 3 numbers, 5 ma'am. Odd numbers. 1 3 5 7 madam. 1 3 5 7 those are odd numbers కదా. సో అది ఏంటి అంటే నంబర్ ఆఫ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్ అన్నమాట. సో ఒక్కొక్క సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఇంకొకటి ఏం చెప్పాను, ఒక సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాను, 2 ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో మాక్సిమం ఒక ఆర్బిట్ కెన్ పర్మిట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇది ఎక్కడ చెప్పానంటే మీకు ఆర్బిటాల్ కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు చెప్తున్నాను. సో అక్కడ ఏంటి, Yes madam. ఆర్బిట్ కి ఆర్బిటాల్ కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు దెర్ ఈస్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఏంటి, ఆర్బిట్ అయితే ఆర్బిట్ లో ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉంటాయి అని చెప్పేదానికి మీకు బోర్స్ అటామిక్ మోడల్ లో ఒక ఫార్ములా నేర్చుకున్నాం. 2n square. Very good. So orbital, coming to orbital lo how many electrons are present in one orbital means that is maximum only 2 electrons are present in an orbital antam. Okay na? So adi that is about magnetic quantum number. సో అక్కడ దాకా నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ షేప్స్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ కూడా చెప్పుకున్నాం. సో ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్ లో ఉంటుంది అండ్ పి ఆర్బిటాల్ ఏ షేప్ లో ఉంటుంది. సో అలా వాటికి స్పెరికల్ షేప్, డంబెల్ షేప్ అండ్ డబుల్ డంబెల్ షేప్ అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ టేబుల్ 2 ఒకసారి చూడమని చెప్పాను, చదివారా? అది అర్థమైందా? ఎక్కడైనా టేబుల్ 2 ఎక్కడైనా టేబుల్ 2 లో ఎక్కడైనా డౌట్ వచ్చిందా మీకు చదివేటప్పుడు? అంతా క్లియర్ గా ఉంది కదా? అది నిన్న సార్ చెప్పారు మేడం. ఓహో, మీకు చెప్పారా సార్? Yes madam. ఓకే, సో డౌట్ ఏం లేదు కదా టేబుల్ 2 లో? No సో madam. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి టేబుల్ 3 ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏమి ఇచ్చారు, నంబర్ ఆఫ్ సబ్షెల్ నేమ్స్ ఇచ్చారు. అవునా? ఎస్పి డిఎఫ్ అని. నెక్స్ట్ ఏముంది, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇది మనకు తెలుసు కదా, బై యూజింగ్ 2l plus 1 ఫార్ములా we have to find out that how many orbitals are present in a subshell అని చెప్పి నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ సబ్షెల్ అంటే ఇక్కడ ఒక సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పేదానికి మనకున్న ఫార్ములా ఏంటి, 2l plus 1 అని నేర్చుకున్నాం. 2l plus 1. అలాగే ఒక సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆర్బిటాల్స్ వేరు, ఎలక్ట్రాన్స్ వేరు కదా. సో ఒక సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పేదానికి మీకు ఇక్కడ ఒక కాలం ఇచ్చారు చూడండి, మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్. ఆర్బిటాల్ లో అయితే 2 ఎలక్ట్రాన్స్ అన్నాం. అలా ఆర్బిటాల్స్ ఒక్కొక్క సబ్షెల్ లో డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సో ఎస్ అనే సబ్షెల్ లో ఏమో ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది, పి అనే సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. అవునా? ఇప్పుడు ఆ సబ్షెల్స్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక సబ్షెల్ కలిగి ఉంటుంది అని చెప్పేదానికి మీకు ఒక కాలం ఇచ్చారు అక్కడ. సో చూడండి ఫస్ట్ ఎస్ అనే సబ్షెల్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ మా అక్కడ హౌ మెనీ మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎస్ సబ్షెల్ మీన్స్ దట్ ఈస్ 2. సో ఎలా వచ్చింది ఆ 2 అంటే దెర్ ఈస్ ఎ ఫార్ములా దట్ మీన్స్ ట్వైస్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నమాట. అంటే 2 into 2l plus 1. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే మేడం. సో ఇక్కడ యాక్చువల్ గా మనకి ఏంటి, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్ అనే దానికి ఫార్ములా ఇది. అవునా? సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్. So what about number of electrons present in a subshell? This is for orbitals ma. So orbitals ఎన్ని ఉంటాయి అని చెప్పేదానికి ఫార్ములా. So coming to electrons in a subshell.
ఒక సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే దానికి ఫార్ములా. దట్ మీన్స్ ట్వైస్ ఆఫ్ దిస్ ఫార్ములా అన్నమాట. సో 2 into 2l plus 1. 1. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మనకు ఒక సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే నంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి టేబుల్ 3 ని అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకు ఎస్ అనే సబ్షెల్ అంటే దానికి వాల్యూ ఎంత ఉంటుంది? యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ వాల్యూ ఎంత? ఎస్ అన్నప్పుడు అంతా ఏమని గుర్తుపెట్టుకోమన్నాను? 0. అవునా? 0. సో ఎస్ అని వచ్చినప్పుడు అంతా దాని వాల్యూ వచ్చేసి 0. పి అని మనం ఇండికేట్ చేసేటప్పుడు అంతా దాని వాల్యూ 1 అని మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఓకేనా? సో అలాగే డి అండ్ ఎఫ్ కూడా. సో నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేటివి ఇవన్నీ టేబుల్ 1 లో మీరు ఫిల్ చేస్తున్నారు ఆల్రెడీ, తెలుసు కదా, బై యూజింగ్ 2l plus 1 అనే ఫార్ములా. సో కమింగ్ టు థర్డ్ కాలమ్, ఏంటి? మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే దానికి ఫార్ములా ఏంటి అంటే ఇది 2 into 2l plus 1. సో ఒకసారి ట్రై చేయండి, అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఎస్ అనే సబ్షెల్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎస్ అనే సబ్షెల్ అంటే ఎల్ వాల్యూ ఏమైతుంది? 0. అవునా? ఎల్ వాల్యూ 0. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా we have to find out the maximum number of electrons present in S subshell. ఓకేనా? సో ఎస్ అనే సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పేదానికి మనకున్న ఫార్ములా ఇది, రైట్? సో ఇప్పుడు ఎస్ అనే సబ్షెల్ లో దాని యొక్క ఎల్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, అవునా? సో ఎల్ వాల్యూ ఏంటి? 0. సో బై సబ్స్టిట్యూటింగ్ ఎల్ వాల్యూ హియర్, సో 2 into 0 0 plus 1. అవునా? సో 2 into 0 plus 1 1. 2 into 1 2 వచ్చిందా? సో అక్కడ ఎంత వచ్చింది? మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే దగ్గర ఫస్ట్ రో చూడండి, ఎస్ అనే సబ్షెల్ లో 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఆ 1 అనే ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? సో అది. నెక్స్ట్ కమింగ్ టు పి సబ్షెల్. సో పి సబ్షెల్ దట్ మీన్స్ ఎల్ వాల్యూ ఎంతమ్మా? 1. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా 2 into 2l plus 1. అవునా? బై సబ్స్టిట్యూటింగ్ ఎల్ వాల్యూ ఇన్ దిస్ ఫార్ములా 2 into 1 కదా, సో 2 into 1 plus 1 ఎంత వస్తుంది ఆన్సర్? 2 into 1 అంటే 2 1s are 2 plus 1 3. సో 2 into 3 6. సో వచ్చిందా? 6 వచ్చిందా? సో వచ్చింది మేడం. అక్కడ ఫార్ములా ఇవ్వలేదు, కావాలంటే మీరు రాసుకోండి, ఆ కాలం కి పైన రాసుకోండి 2 into 2l plus 1 అని. ఈ ఫార్ములా కావాలంటే రాసుకోండి మర్చిపోకుండా. ఓకేనా? మీకు పక్కన ఆ టేబుల్ కి పక్కన ఇచ్చినారు కదా పారాగ్రాఫ్, సేమ్ అదే ఉంటది. చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. ఈచ్ సబ్షెల్ హోల్డ్స్ ఏ మాక్సిమం ఆఫ్ twice as many electrons as the number of orbitals in a subshell. సో ఎన్ని ఆర్బిటాల్స్ అయితే కలిగి ఉంటాయో ఆ నంబర్ కి ట్వైస్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి అని చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు 2l plus 1 అనేది మనకి ఏం చెప్తుంది? నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయో ఒక సబ్షెల్ లో ఆ నంబరింగ్ మనకి ఇస్తుంది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్ కనుక్కోవాలంటే ట్వైస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కదా, సో ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి ట్వైస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ orbitals present in a subshell. It gives the information about the maximum number of electrons that are present in a subshell అని చెప్తాం. సో అక్కడ 2 into 2l plus 1 అనే ఫార్ములా అక్కడ అప్లికబుల్ అవుతుంది. సో అలాగే డి ఆర్బిటాల్ కి, డి అనే సబ్షెల్ కి మీరు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కనుక్కుంటే 10 వస్తుంది. అండ్ ఎఫ్ అనే సబ్షెల్ కి కూడా 14 అనేది వస్తుంది. సో ఇవన్నీ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాము, నెక్స్ట్ టాపిక్ అదే ఉంది మనకు. సో అక్కడ యూజ్ అవుతాయి, అక్కడ ఇంకా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, రైట్? సో నెక్స్ట్ మనకున్న లాస్ట్ క్వాంటమ్ నంబర్ ఏంటి అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, సో ప్రతి క్వాంటమ్ నంబర్ ని సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్ లో. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బోర్ అని. నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నాం. సో అలాగే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అయితే సోమర్ఫీల్డ్.
అవునా? సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అయితే లాండే అనే సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారన్న. ఓకేనా? సో కమింగ్ టు స్పిన్ క్వాంటమ్ నంబర్. ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్ ని 2 scientists called Uhlenbeck and Gaudsmith and Uhlenbeck. ఓకేనా? Gaudsmith and Uhlenbeck. సో మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి సైంటిస్ట్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. గౌడ్ స్మిత్ అండ్ ఉలెన్బెక్ అనే సైంటిస్ట్ స్పిన్ క్వాంటమ్ నంబర్ గురించి చెప్తూ వచ్చారనమాట. సో దట్ ఈస్ అబౌట్ సైంటిస్ట్. సో ఏంటి స్పిన్ క్వాంటమ్ నంబర్ అంటే, చూడండి ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అంటున్నాం. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా రివాల్వ్ అవుతూ ఉంటాయి అంటే, యాక్చువల్ గా ఇవన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. సో లైక్ మనం సోలార్ సిస్టమ్ తో దీన్ని కంపేర్ చేస్తే, హౌ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద సన్, లైక్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్తున్నాం. సో అక్కడ ఏంటి, సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్ అంటాం. సో అది రెవల్యూషన్ అంటాం. బట్ దెర్ ఈస్ ఎర్త్ రొటేషన్ అని ఉంటది. మీరు సోషల్ లో చదువుకుంటారు. రొటేషన్ తెలుసు కదా. రొటేషన్ అంటే ఏంటి? తిరగడం. వాట్ ఈస్ తిరగడం? ఎలా తిరగడం? తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. వెరీ గుడ్. సో తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అంటాము. సన్ చుట్టూ ఎర్త్ తిరగడాన్ని రెవల్యూషన్ అంటాం. అవునా? సో సేమ్ అలాగే అన్నమాట. ఇప్పుడు ఏంటి, మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నాం. సో అక్కడ రివాల్వ్ అని అంటున్నాం, నాట్ రొటేట్ అనలేదు అక్కడ. ఓకేనా? అబ్జర్వ్ చేయాలి. సో రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో అలా రివాల్వ్ అవుతూ మళ్ళీ ఏం చేస్తాయంటే తన చుట్టూ తాను కూడా తిరుగుతాయి అన్నమాట. సేమ్ మనకి సోలార్ సిస్టమ్ లో మనం ఎలాగైతే ఎర్త్ రొటేషన్ గురించి చెప్పుకుంటామో, ఇక్కడ ఎలక్ట్రాన్ స్పిన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ స్పిన్నింగ్ అంటాం. సో స్పిన్నింగ్ ఆల్సో నథింగ్ బట్ రొటేషన్, తన చుట్టూ తాను తిరగడం ఇలా. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ అనుకోండి, తన చుట్టూ తాను తిరుగుతూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఓకేనా? సో ఒక్క నిమిషం, మీకు అది వీడియో కూడా ఉంది, ఒకసారి జస్ట్ ఒక 2 seconds చూపిస్తాను. సో ఇలా కనిపిస్తుంది కదా, కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మేడం. మేడం. సో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ప్లస్ ఎలా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. చూడండి. సో ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ అంటాం దాన్ని. సో ఈ ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామంటే ఎంఎస్ అంటాం. అక్కడ ఉంది చూడండి, టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు మీకు. సో ఎంఎస్, సఫిక్స్ లో ఎస్ అని రాస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఈ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి 2 types ఉంటాయి. అంటే చూడండి, ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పాను. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే ఇంకొకటి క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆపోజిట్ స్పిన్నింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. సో ఒక ఎలక్ట్రాన్ అయితే క్లాక్ వైజ్ లో తిరుగుతా ఉంది, అనదర్ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతా ఉంది. అంటే క్లాక్ వైజ్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటాం. సో లెఫ్ట్ నుంచి రైట్ కి తిరగడం. యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి తిరగడం. సో వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి చూడండి, అక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. సో దిస్ క్వాంటమ్, పేజ్ నెంబర్ 121 లో నేను చదువుతున్నాను. సో దిస్ క్వాంటమ్ నెంబర్ refers to the 2 possible orientations of the spin of an electron, one clockwise and the other anti-clockwise spin అంటాం. These are represented by +12, -12. చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగే ఆ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వాల్యూ ఎంత ఉంటుంది? +12 ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తారు చూడండి. సో +12, -12 అంటాం. సో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగేదానికి స్పిన్ వాల్యూ ఎంత ఉంటుంది? -12. ఏమ్మా చెప్పమ్మా, ఏమ్మా ఏదో అడిగారు. ఓకే, సో ఇలా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇలా
ఓకేనా? కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మేడం. సో ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ అంటున్నాం. దిస్ ఈస్ ఫర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, దిస్ ఈస్ ఫర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతా ఉంటాయి అన్నాం. 2 ఎలక్ట్రాన్స్ ని పర్మిట్ చేస్తుంది ఒక ఆర్బిటాల్ అంటున్నాం. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఎలా రొటేట్ అవుతా ఉంటాయి అంటే, వన్ ఈస్ క్లాక్ వైజ్ అండ్ అనదర్ వన్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. ఒకటేమో ఇలా తిరిగితే ఇంకొకటి ఇలా తిరుగుతుంది. సో వాటి వాల్యూస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఓకేనా? సో యాక్చువల్ గా ఈ స్పిన్ క్వాంటమ్ నంబర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అంటే, చూడండి ఇప్పుడు మనం యాక్చువల్ గా స్ట్రీట్ లైట్స్ చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా మామూలుగా సిటీస్ లో స్ట్రీట్ లైట్స్ కొన్ని ఎలా ఉంటాయి, వైట్ లైట్స్ కాకుండా ఆరెంజ్ కలర్ లో లైట్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేస్తుంటారు ఎక్కడైనా సిటీస్ లో. సో ఆ స్ట్రీట్ లైట్స్ ఆ ఆరెంజ్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ సోడియం వేపర్ ల్యాంప్ అంటాం వాటిని. సో సోడియం వేపర్ ల్యాంప్స్ అంటాం. మనకు 2 టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ మనం, అంటే మీరు ఫర్దర్ గా మీరు ఒకవేళ హైయర్ స్టడీస్ కి వెళ్తే మీకు ఇవన్నీ ప్రాక్టికల్స్ లో చూపిస్తారనమాట. సో సోడియం వేపర్ ల్యాంప్ అంటాం. ఈ సోడియం వేపర్ ల్యాంప్ ఏంటి అంటే, దిస్ ఈస్ మోనోక్రోమాటిక్ లైట్ అంటాం. సో మోనోక్రోమాటిక్ అంటే ఓన్లీ ఒక, అంటే ఆ ఆరెంజ్ కలర్ లైట్ ని మాత్రమే మనకి చూపిస్తా ఉంటుంది. దట్ ఈస్ మోనోక్రోమాటిక్. మోనో మీన్స్ 1. సో ఒక్క కలర్ మాత్రమే అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. మీరు స్ట్రీట్ లైట్స్ ని అబ్జర్వ్ చేస్తే అక్కడ సో ఆరెంజ్ కలర్ లో మొత్తం వైట్ లైట్ చాలా సేపు చూస్తే రెయిన్బో కనపడుతుంది మేడం. సో వైట్ లైట్ ఇస్ రెయిన్బో అంటున్నాం. రెయిన్బో అంటే అక్కడ డిఫరెంట్ కలర్స్ అనేటివి మనకి ఎగ్జిబిట్ అవుతాయి కదా. సో అంటే ఏంటి, డిఫరెంట్ మీన్స్ మెనీ కలర్స్ అనేటివి మనకి అక్కడ కనిపిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పాలీక్రోమాటిక్ లైట్ అంటాం. సో వైట్ లైట్ నేమో పాలీక్రోమాటిక్ లైట్ అంటాం. పాలీక్రోమాటిక్ అంటాం. ఇదంతా మీకు ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ నేను చెప్తున్నాను. సో పాలీక్రోమాటిక్ లైట్ వచ్చేసి మెర్క్యూరీ ల్యాంప్ అంటాం యాక్చువల్ గా. దట్ ఈస్ వైట్ లైట్. వైట్ లైట్ అనేది వస్తుంది. సో ఆ వైట్ లైట్ ఎప్పుడైతే మనకి ప్రిజం పైన ఇన్సిడెంట్ అవుతుందో ఆర్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ పైన ఇన్సిడెంట్ అవుతుందో మనకు రెయిన్బో కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఆన్ ద స్క్రీన్. సో దట్ ఈస్ అబౌట్ పాలీక్రోమాటిక్ లైట్ అంటాం. సో సోడియం వేపర్ ల్యాంప్ అంటున్నాం ఇప్పుడు. సో సోడియం వేపర్ ల్యాంప్ అంటే స్ట్రీట్ లైట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాం కదా, సో అలాంటి లైట్స్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి చూడండి, దట్ ఈస్ కాల్డ్ సోడియం వేపర్ ల్యాంప్స్ అంటాం. అక్కడ ఆరెంజ్ కలర్ లైట్స్ లో, సో వెన్ ఎవర్ ది సోడియం వేపర్ ల్యాంప్స్ ఎక్కడ అంటే, మనం ఇది ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరు చూస్తారు ఫర్దర్ గా, అక్కడ ఏమైతుందంటే డబ్లెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. అంటే లైన్ స్పెక్ట్రమ్ గురించి మనకు తెలుసు కదా, అంటే ఏంటి, స్పెక్ట్రమ్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైన్స్ లో మనకి ఇలా ఫామ్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నారు. సో అగైన్ ఈ లైన్స్ లో కూడా డబ్లెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే పక్క పక్కనే ఆ స్లిప్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే పక్క పక్కనే ఫామ్ అవుతా ఉంటాయి. అంటే అక్కడ స్ప్లిట్టింగ్ అనేది లైన్ రూపంలో స్ప్లిట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ డబ్లెట్ అంటాం. సో ఎందుకు ఈ డబ్లెట్ అనేది ఫామ్ అవుతుంది అంటే, ఈ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్నింగ్ వల్ల, అంటే ఒక ఎలక్ట్రాన్ ఏమో క్లాక్ వైజ్ లో, అనదర్ ఎలక్ట్రాన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ లో స్పిన్ అవ్వడం వల్ల మనకి ఈ డబ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ప్రాక్టికల్ గా ఫర్దర్ గా చూస్తారు. సో అక్కడ ఏంటి అంటే పాలీక్రోమాటిక్ లైట్ అంటే వైట్ లైట్, ఎప్పుడైతే ఆ వైట్ లైట్ మనకి ప్రిజం పైన ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్ అనేటివి ఎగ్జిబిట్ అవుతాయి స్క్రీన్ పైన, అవునా? సో అలాగే ఈ సోడియం వేపర్ ల్యాంప్, బై యూజింగ్ దిస్ సోడియం వేపర్ ల్యాంప్, యాక్చువల్ గా దాని లైట్ కలరే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అనమాట. సో ఆరెంజ్ కలర్ ఆ లైట్ ని మనం ప్రిజం పైన ఇన్సిడెంట్ చేసేటట్టు మనం అంతా అరేంజ్ చేస్తే ఏమైతుందంటే అక్కడ డబ్లెట్స్ అనేటివి ఫామ్ అవుతాయి స్క్రీన్ మీద. ఆ డబ్లెట్స్ ఎలా ఉంటాయంటే, ఇది స్లిట్ అంటాం. సో ఇదంతా ప్రాక్టికల్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇలా స్లిట్ అనేది ఇలా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్లిట్స్ అనేటివి స్ప్లిట్ అయి ఉంటాయి అనమాట. స్లిట్ అంటాం దాన్ని. స్లిట్ ఇలా 2 లైన్స్ గా సపరేట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డబ్లెట్ అంటాం. సో ఎందుకు ఈ డబ్లెట్స్ అనేటివి ఫామ్ అయ్యాయి అంటే, సో ఒక ఎలక్ట్రాన్ ఏమో క్లాక్ వైజ్ లో స్పిన్ అవ్వడం వల్ల, అనదర్ ఎలక్ట్రాన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ లో స్పిన్ అవ్వడం వల్ల ఇలా డబ్లెట్స్ అనేటివి ఫామ్ అయ్యాయి అని చెప్పడం కోసం ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారనమాట. బై యూజింగ్ దిస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, scientists can explain about
దిస్ డబ్లెట్స్ అంటాం. ఓకేనా? సో ఇదంతా మీకు అక్కర్లేదు, జస్ట్ మీకు టెక్స్ట్ బుక్ లో అది ఇచ్చారు కాబట్టి ఒకసారి చెప్తున్నాను. సో మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్నింగ్ అనేది ఎలా ఉంటది, వన్ ఈజ్ క్లాక్ వైజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ అంట. ఓకేనా? సో ఆ క్లాక్ వైజ్ లో తిరిగే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే +12 అండ్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వాల్యూ -12 ఉంటుంది. ఓకేనా? సో +12 అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా తిరగడం, దట్ ఈస్ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ని రైట్ టు లెఫ్ట్ కి ఇలా తిరగడం, దట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ దట్ ఈస్ అబౌట్ స్పిన్ క్వాంటమ్ నంబర్. ఓకేనా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ క్వాంటమ్ నంబర్స్, రైట్? సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ కి సంబంధించి మీకు ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ కూడా ఇచ్చారు లాస్ట్ లో. ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ లాస్ట్ టైం మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేశారు కదా, 7th వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి పేజ్ టర్న్ చేయండి. 126 పేజ్ నంబర్ లో ద వాల్యూ ఆఫ్ ఎంఎస్ అన్నారు అక్కడ. వాల్యూ ఆఫ్ ఎంఎస్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్, దాని యొక్క వాల్యూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగే ఎలక్ట్రాన్ కి ఆ స్పిన్నింగ్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే +12 ఉంటుంది. అక్కడ ఫస్ట్ బ్లాంక్ లో +12 అండ్ ఫర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ -12. అవి ఫిల్ చేసుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ స్పిన్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీన్స్? సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్, సబ్ షెల్ అండ్ ఆర్బిటల్స్ అండ్ ఆటమ్. ఒక ఆటమ్ లో యాక్చువల్ గా మీకు వాట్ ఈస్ ఇన్సైడ్ ఆటమ్ అని చెప్పి నా స్క్రీన్ కనిపిస్తుందా? నో మేడం. ఓకే, ఇప్పుడు ఓకే మేడం. ఓకే. సో వాట్ ఈస్ ఇన్సైడ్ ఆటమ్ లో మీరు నేర్చుకుంటారు 9th క్లాస్ లో, హౌ ద సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆటమ్ అని చెప్పి నేర్చుకుంటారు, అవునా? సో ఇక్కడ ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇక్కడ ఏం నేర్చుకున్నాము 10th లో? అక్కడ ఓన్లీ షెల్స్ గురించే నేర్చుకున్నాం 9th లో. ఇక్కడ ఏం యాడ్ అయ్యాయి? సబ్ షెల్స్ యాడ్ అయ్యాయి, ఆర్బిటాల్స్ కూడా యాడ్ అయినాయి కదా. సో ఇప్పుడు ఈ సబ్ షెల్స్ లో అండ్ ఆర్బిటాల్స్ లో ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పి చెప్తామన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీన్స్ ఇట్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆటమ్. సో మీకు అక్కడే ఉంటది డెఫినేషన్, పేజ్ నెంబర్ 121 లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని హెడ్డింగ్ ఉంది కదా, దాని పైన లైనే చూడండి, ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ షెల్స్, సబ్ షెల్స్ అండ్ ఆర్బిటాల్స్ ఇన్ అన్ ఆటమ్. షెల్ లో, సబ్ షెల్ లో, ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పేదానికే మనం ఏమని చెప్తాము? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. సో అది చూడండి, దానికి ఒక ఫార్ములా ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. ఏంటి? NLX. అన్ని స్మాల్ లెటర్స్ ఏమా? సో NLX అనే ఫార్ములాతో మనము ఇండికేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ N అనేది ఏంటి? నంబర్ ఆఫ్ షెల్స్. నంబర్ ఆఫ్ షెల్స్, దట్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అవునా? సో నంబర్ ఆఫ్ షెల్స్. L అనేది ఏంటి? అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఆర్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్. ఏం చెప్తుంది అది? యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సబ్ షెల్స్ గురించి చెప్తుంది, అవునా? సో S అనే సబ్ షెల్ లో L వాల్యూ ఎలా ఉంటుంది? P అనే సబ్ షెల్ L వాల్యూ 1, దీంట్లో ఏమో 0 అని చెప్తుంది కదా. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ సబ్ షెల్. సో L అన్నప్పుడంతా అది దేని గురించి చెప్తుంది? మనకు సబ్ షెల్స్ గురించి చెప్తుంది. L వాల్యూ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, ఆ వాల్యూ సబ్ షెల్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో N అంటే ఏంటి? ఆర్బిట్ ఆర్ షెల్ గురించి ఇన్ఫార్మ్ చేస్తుంది మనకి. అంటే ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిటా అని చెప్పి, అవునా? అది నెక్స్ట్ ఏముంది? X ఉంది కదా. సో X అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్మాల్ x మా. సో స్మాల్ x అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ దట్ షెల్ ఆర్ సబ్ షెల్ ఆర్ ఆర్బిటాల్ అంటాం. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేదానికి మనకి X అనే లెటర్ తో ఇక్కడ ఇండికేట్ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు
ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ టెక్స్ట్ బుక్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ తెలుసు కదా మీకు. పీరియాడిక్ టేబుల్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్? హైడ్రోజన్. హైడ్రోజన్. సో అక్కడ హెచ్ రాసినాను కదా, హైడ్రోజన్. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత? 1. సో అటామిక్ నంబర్ 1 అంటున్నాం అంటే ఏంటి? దెర్ ఈస్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్ ఇన్ హైడ్రోజన్ ఎలిమెంట్. సో హైడ్రోజన్ ఎలిమెంట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. హైడ్రోజన్ ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఎలా రాస్తాం చూడండి. ఇది న్యూక్లియస్ కదా. సో ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్ అంటున్నాం. సో యాక్చువల్ గా ఈ హైడ్రోజన్ ఎలిమెంట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అంటున్నాం. సో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అంటే ఆ 1 ఎలక్ట్రానే లోపల డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కదా. ఆ ఇన్సైడ్ దట్ ఆటమ్ ఆర్బిట్స్ లో ఓన్లీ 1 ఎలక్ట్రానే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఆర్బిట్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది. ఒకటే ఎలక్ట్రాన్ కదా ఉన్నది హైడ్రోజన్ ఎలిమెంట్ లో, కాబట్టి ఆ ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ లో ఉంటుంది. ఓకేనా. సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే 1s1 అంటాం. సో ఇక్కడ 1, ఈ 1 ఉంది కదా, ఎస్ కి ముందర రాసిన 1 ఉంది కదా. సో ఆ 1 అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ ఆర్బిట్. సో ఏ ఆర్బిట్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ ఆర్బిట్ యొక్క నంబర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఎలిమెంట్ లో ఏ ఆర్బిట్ లో ఉంది ఎలక్ట్రాన్? ఫస్ట్ ఆర్బిట్ లో ఉంది, అవునా. సో ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్. ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంది? ఎన్నో ఆర్బిట్ లో డిస్ట్రిబ్యూట్ అయిందమ్మా ఒక ఎలక్ట్రాన్? ఆర్బిట్. ఐఎమ్ ఆస్కింగ్ ఆర్బిట్. షెల్ మా షెల్ ఏ ఆర్బిట్ లో? ఫస్ట్ ఆర్బిట్, ఫస్ట్ సబ్ షెల్ మేడం. షెల్ కాదమ్మా, ఐఎమ్ ఆస్కింగ్ ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటి? ఇవి కదా. షెల్ అన్నా ఆర్బిట్ అన్నా ఒకటేమ్మా. షెల్ ఆర్ ఆర్బిట్ రెండు సేమ్. సో ఇప్పుడు హైడ్రోజన్ ఎలిమెంట్ లో, హైడ్రోజన్ అనే ఎలిమెంట్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అంటున్నాం. సో ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఆర్బిట్ లో, అవునా. సో మీరు బోర్స్ అటామిక్ మోడల్ లో నేర్చుకుంటారు ఫస్ట్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే. సో బై యూజింగ్ 2n² ఫార్ములా కదా. ఆ 2n² ఫార్ములాని యూజ్ చేస్తూ ఫస్ట్ ఆర్బిట్ ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అవుతాయి. సో ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్లింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అవుతాయని నేర్చుకుంటారు బోర్స్ అటామిక్ మోడల్ లో. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఆర్బిట్ ఫిల్ అయిన తర్వాతనే సెకండ్ ఆర్బిట్ కి వెళ్తాయి ఎలక్ట్రాన్స్. చూడండి ఫస్ట్ ఆర్బిట్ లో అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్ బై యూజింగ్ 2n² ఫార్ములా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మాక్సిమం ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్, అవునా. సో 2n² అనే ఫార్ములాని యూజ్ చేసి మీరు బోర్స్ అటామిక్ మోడల్ లో నేర్చుకుంటారు. ఇది 2n² ఫార్ములాని యూజ్ చేస్తూ how many electrons are distributed in an orbit by using this formula means first orbit లో ఏమో 2 electrons ఉంటాయి మా, సెకండ్ ఆర్బిట్ లో ఏమో 8 electrons. ఓకేనా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఒకసారి చదవండి బోర్స్ అటామిక్ మోడల్. సార్ చెప్పండి సార్. మేడం రిమైనింగ్ 5 minutes సార్ ఒక 10 minutes తీసుకోవచ్చా సార్? తీసుకోండి మేడం. వీళ్ళకి వాళ్ళకి హిందీ క్లాస్ ఉంది మేడం. అవునా సార్. అవునా సార్. ఒక 5 minutes లో క్లోజ్ చేస్తాలేండి సార్. సరే మేడం. ఓకే సార్. అమ్మ కట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. 5 minutes లో అయిపోజేస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఇవి ఆర్బిట్స్ కదా. సో హైడ్రోజన్ ఎలిమెంట్ అంటున్నాం. హైడ్రోజన్ ఎలిమెంట్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటుంది. సో ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఆర్బిట్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ ఎలా రాస్తున్నాను చూడండి. 1s1 అంటున్నాం. సో 1s1 అంటే ఈ 1 ఈ ముందర ఉంది కదా, ఈ 1 ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఉందో ఆ నంబర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆర్బిట్ లో ఉంది కదా ఎలక్ట్రాన్, కాబట్టి ఇక్కడ 1 అని రాసాం. ఓకేనా. సో ఇది ఎస్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ ఆర్బిట్ లో
ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది. సో ఆ సబ్ షెల్ పేరు ఏంటి? ఎస్ అనే సబ్ షెల్. అవునా? సో ఇది బోర్ సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్ చెప్పేటప్పుడు చెప్పాను. ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది. ఆ సబ్ షెల్ పేరు ఏంటి? ఎస్ అనే సబ్ షెల్. సో ఈ ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్ లో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఎస్ అనే సబ్ షెల్ లో ఉంది ఈ ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఎస్ అనే సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? ఎస్ అనే సబ్ షెల్ ఏ షేప్ లో ఉంటుంది? స్పెరికల్ షేప్ లో ఉంటుంది కదా. సో ఫస్ట్ సబ్ షెల్ అనేది స్పెరికల్ షేప్ లోనే ఉంటుంది అని చెప్పాడు ఎవరు? సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్. సో ఇక్కడున్న ఈ 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ లోని ఎస్ అనే సబ్ షెల్ లో ఉందన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ 1s అని రాశాను. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక 1 ఉంది కదా పైన. సో పైన 1 రాశాను. ఆ 1 అనేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ హైడ్రోజన్ ఎలిమెంట్ లో అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కదా, కాబట్టి 1 అని రాశాను. ఓకేనా? సో యాక్చువల్ గా ఈ సబ్ షెల్స్ లో ఆర్బిటాల్స్ అని చెప్పాను కదా, ఆర్బిటాల్స్ అన్నాం. సబ్ షెల్స్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నాం. ఎస్ అనే సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 1 ఆర్బిటాల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్బిటాల్ అంటున్నాం. మీకు ఇక్కడ ఫిగర్ కూడా చూపించాను కదా. సో ఆర్బిటాల్స్ యొక్క పిక్చర్ మీకు పేజ్ నెంబర్ 119 లో ఎస్ ఆర్బిటాల్ పిక్చర్ ఎలా ఉంది? స్పెరికల్ షేప్ లో ఉంది. ఓకేనా? ఎస్ అనే సబ్ షెల్ లో ఓన్లీ 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఆర్బిటాల్ నేమ్ ఏంటి అంటే ఎస్ ఆర్బిటాల్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ నెక్స్ట్ పి అనే సబ్ షెల్ ఉంది కదా. పి అనే సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 2 పి అనే సబ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? అక్కడే ఉంది కదా పైన టేబుల్ 1 లో మీరు ఫిల్ చేశారు కదా. పి అనే సబ్ షెల్ లో నంబర్ ఆఫ్ ఉంటాయి మేడం. 3 ఉంటాయి. వాట్ ఆర్ దే? px py pz మేడం. వెరీ గుడ్. పిఎక్స్ పివై పిజెడ్ అనే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా? సో ప్రతి ఆర్బిటాల్ కూడా మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ని అడ్మిట్ చేస్తుంది? 2 మేడం. 2 ఎలక్ట్రాన్స్ ని. కానీ ఇక్కడ చూడండి మనకి 1s1 అని రాసాం కదా. సో ఇక్కడ హైడ్రోజన్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాసాము? 1s1 అని రాసాం. ఎందుకు 1s1 అని రాసాము? ఈ ఎస్ అనే ఆర్బిటాల్ లో 1 ఎలక్ట్రానే రాసాం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది ఒకటే ఎలక్ట్రానే కదా, కాబట్టి 1 అని రాసాం. యాక్చువల్ గా మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ని అలో చేస్తుంది ఒక ఆర్బిటాల్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ని అలో చేస్తుంది. ఓకేనా? సో అది మీకు నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అక్కడ ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ కాకుండా వేరేది తీసుకుందాం. సో వేరే ఏదైనా ఎలిమెంట్ చెప్పండి. సో లైక్ కార్బన్ అంటున్నాం అనుకోండి. సో కార్బన్ అంటున్నాం. కార్బన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత? కార్బన్ అటామిక్ నంబర్ కదా. కార్బన్ అటామిక్ నంబర్ 6. అమ్మ పీరియాడిక్ టేబుల్ కూడా ఒకసారి చదవండి. ఆ నంబర్స్ అటామిక్ నంబర్స్ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఓకేనా? సో 6 కదా. సో ఈ 6 ఎలక్ట్రాన్స్ కార్బన్ ఆటమ్ ఎలిమెంట్ లోని 6 ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఇన్సైడ్ దట్ ఆటమ్ అనేది చూద్దాం. సో ఇది న్యూక్లియస్ కదా. సో ఇది న్యూక్లియస్ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అంటున్నాం. సో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పి. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎస్ అనే సబ్ షెల్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అది ఇప్పుడు చూడండి, అమాంగ్ 6 ఎలక్ట్రాన్స్ we have distributed 2 electrons. Remaining there is 4 electrons కదా. 4 electrons ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అంటే సెకండ్ ఆర్బిట్ కి వెళ్తాయి. సో ఈ సెకండ్ ఆర్బిట్ లో 2 సబ్ షెల్స్ ఉన్నాయి కదా, ఎస్ అండ్ పి. సో ఆ 4 ఎలక్ట్రాన్స్ లో ఈ ఎస్ అనే సబ్ షెల్ లో ఎన్ని ఉంటాయి, పి అనే సబ్ షెల్ లో ఎన్ని ఉంటాయి అంటే ఎస్ అనే సబ్ షెల్ లో 2 ఉంటాయి. ఓకేనా? సో ఎందుకు 2నే ఉంటాయి చూడండి. ఎస్ అనే సబ్ షెల్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 2నే. ఈ టేబుల్ 3 మీరు చూస్తే సో ఎస్ అనే సబ్ షెల్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పి అనే సబ్ షెల్ ఉంది కదా. సో పి అనే సబ్ షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 ఉంటాయి. ఓకేనా? 6 ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఎన్ని మిగిలినాయి? ఇంకా ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ లో 2 డిస్ట్రిబ్యూట్ చేయంగా మనకి మిగిలినవి ఎన్ని? 4 కదా.
సో ఆ 4 లో 2 ఎలక్ట్రాన్స్ ఏమో ఎస్ అనే సబ్షెల్ లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి. ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి? ఇంకా 2 మిగిలి ఉంటాయి. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే పి అనే సబ్షెల్ లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ సెకండ్ ఆర్బిట్ లోని పి అనే సబ్షెల్ లో. సో ఒక్కసారి చూడండి అమ్మా, ఇది ఒక్కటి చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. సో ఇది కదా, ఇది ఎస్, ఇది ఎస్ పి ఉంటాయి సెకండ్ ఆర్బిట్ లో. సో ఇప్పుడు కార్బన్ అనే ఎలిమెంట్ కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. చూడండి 6 కదా, కార్బన్ 6. సో నేను రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1s2. 1s2 అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఏమా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా మేడం. 1s2. నేను కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1s2, 2s2, 2p2. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 1s2 అంటున్నాం అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ లోని ఎస్ అనే సబ్షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, అంతే కదా? ఓకేనా? సో ఒక నిమిషం. సో ఫస్ట్ ఆర్బిట్ లోని ఎస్ అనే సబ్షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, అంటే నెక్స్ట్ 2s2 అంటున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సెకండ్ ఆర్బిట్ లోని ఎస్ అనే సబ్షెల్ కదా. సో సెకండ్ ఆర్బిట్ లో ఎస్ అనే సబ్షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, అర్థమవుతుందా? సో అది నెక్స్ట్ 2p2 అంటున్నాం అంటే సెకండ్ ఆర్బిట్ లో పి అనే సబ్షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఆ 6 ఎలక్ట్రాన్స్ కార్బన్ ఎలిమెంట్ లో ఉన్న ఈ 6 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి కదా. సో ఇక్కడ పైన చూడండి, పైన పవర్ లో రాసినవి ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో అక్కడ పవర్స్ లో రాసినవన్నీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి 1s2 అంటున్నాం అంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. 2s2 అంటున్నాం అక్కడికి 4 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. నెక్స్ట్ 2p2 అంటున్నాం అంటే అక్కడికి 6 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. సో ఎక్కడెక్కడ అక్కడ 6 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఆర్బిట్ లోని ఇక్కడ చూడండి 1s2 అంటున్నాం. సో 1s2 అంటున్నాం, 1s2, 2s2, 2p2. ఓకేనా? సో ఇక్కడ 1s3 అని రాయకూడదు, 1s3 అని రాయకూడదు. ఎందుకు 3 అని రాయకూడదు? ఎస్ అనే సబ్షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కదా, కాబట్టి 1s2 అని రాస్తాం. సో ఇక్కడ సెకండ్ ఆర్బిట్ లో కూడా అంతే. ఓకేనా? సెకండ్ ఆర్బిట్ లో కూడా ఏంటి అంటే సెకండ్ ఆర్బిట్ లో లో 2s2 అంటున్నాం అంటే ఎస్ అనే సబ్షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మాక్సిమం ఎస్ అనే సబ్షెల్ లో అంటే 2, కాబట్టి 2s2 అని రాస్తాం. 3 అని రాయకూడదు. ఓకేనా? సో 1s3 అలా రాయకూడదు. ఇందాక హైడ్రోజన్ రాసేటప్పుడు 1s1 అని రాసాం. ఎందుకు 1s1 రాసాము? అక్కడ ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్ కదా. సో ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్ కాబట్టి 1 అని రాసాం, అలా అన్నమాట. సో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎస్ అనే ఆర్బిటాల్ లో ఆర్ ఎస్ అనే సబ్షెల్ లో అంటే 2 ఎలక్ట్రాన్స్. యాక్చువల్ గా ఇక్కడ పి అనే సబ్షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 కదా, టేబుల్ 3 ప్రకారంగా. మనకి ఇక్కడ ఎందుకు 2 రాసాము అంటే మనకు ఉన్నది అంతే కాబట్టి. సో ఇక్కడ 2s2 లో అంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో 1s2 అంటున్నాం అక్కడ 2 ఎలక్ట్రాన్స్. టోటల్ అక్కడ 4 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇంకా మిగిలింది 2 ఎలక్ట్రాన్సే కాబట్టి ఆ పి అనే సబ్షెల్ లో డిస్ట్రిబ్యూట్ చేసేసాము అన్నమాట. ఓకేనా? సో అది దట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అలా రాస్తాం. ఇంకా బిగ్ నంబర్స్ తీసుకుంటే బిగ్ నంబర్స్ అంటే లైక్ ఇప్పుడు 23 వెనాడియం మేడం. సో మీకు ఒక హోంవర్క్, టైం అయిపోయింది కాబట్టి ఒకటి సోడియం అనే ఎలిమెంట్ ఉంది కదా మనకు. సోడియం అనే ఎలిమెంట్ ఉంది పీరియాడిక్ టేబుల్. దాని యొక్క అటామిక్ నంబర్ ఎంత? 11. ఓకే, సోడియం అనే ఆ ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇందాక చెప్పాను కదా. సో అలా ట్రై చేయండి మీరు. ఓకేనా? సో సోడియం కి ప్లస్ అల్యూమినియం కూడా, సారీ అల్యూమినియం వద్దులేండి, నైట్రోజన్ ఉంది కదా. నైట్రోజన్ అటామిక్ నంబర్ ఎంతమ్మా? 7 మేడం. వెరీ గుడ్. సో సోడియం అండ్ నైట్రోజన్ ఈ రెండింటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? సో
సంబంధించి ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో మనకి ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి ఇంతవరకు we have discussed. ఓకేనా? ఓకే మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే మేడం. నో మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా No, ఈ madam. క్లాస్ లో? సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము అని చెప్పి నెక్స్ట్. సో అక్కడ మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయమ్మా. పౌలిస్ ప్రిన్సిపల్, ఆఫ్బౌ అండ్ హున్స్ రూల్ అని చెప్పి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, పౌలి అనే సైంటిస్ట్ ఎలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి ఏం ప్రిన్సిపల్ చెప్పారు అని చెప్పి అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే సోడియం 1 ప్లస్ నైట్రోజన్ ఈ రెండిటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. రాసి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఆ సోడియం నైట్రోజన్ రాసిన తర్వాత ఇంకా మిగతా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగతావి కూడా ట్రై టు రైట్ ఫస్ట్ 10 ఎలిమెంట్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ట్రై చేయండి. అవన్నీ స్మాల్ నెంబర్సే కదా, సో అవి బిలో 10 ఉంటాయి కాబట్టి ఈజీగా రాసేయచ్చు. ట్రై చేయండి. ఓకేనా? ఓకే మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్ లో? నో మేడం. ఎనీ డౌట్స్? ఓకే ఓకే మా ఆ వర్క్ ఒకటి కంప్లీట్ చేయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా సార్? మేడం. సార్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బాబు నెక్స్ట్ హిందీ క్లాస్ ఉంది, కంటిన్యూ అవ్వండి. ఓకే సార్.